ప్రైవేసీ స్టూడెంట్స్ పార్ట్ 6 అయింది. ఈరోజు పార్ట్ 7 స్టార్ట్ చేస్తాం. పార్ట్ 7 ఏంటంటే డెఫినేషన్, డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్. డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్ డెఫినేషన్. డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్. డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్ డెఫినేషన్ చెప్తున్నాను. డైవర్జెన్స్ ఆఫ్ వెక్టర్ అంటే let f be a continuously differentiable vector function let f be a continuously differentiable vector function, then I into dou f by dou x plus j into dou f by dou y plus k into dou f by dou z is called divergence of vector. Is called divergence of f, and is denoted by div f or del dot f. Div f or del dot f. Therefore div f equal to I into dou f by dou x plus j into dou f by dou y plus k into dou f by dou z. Therefore div f equal to I into dou f by dou x plus j into dou f by dou y plus k into dou f by dou. f అనేది కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టర్ ఫంక్షన్ అయితే then I into dou f by dou x plus j into dou f by dou y plus k into dou f by dou y ని ఏమంటారంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ అంటారు. దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే డైవ్ ఎఫ్ ఆర్ డెల్ డాట్ ఎఫ్. డైవ్ ఎఫ్ ఆర్ డెల్ డాట్ ఎఫ్. దేర్ఫోర్ డెల్ ఎఫ్ అన్న డైవర్జెన్స్ ఆఫ్ ఏమవుతుందంటే ఐ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే ఇంటూ డో ఎఫ్ బై డో వై. అయితే ఇక్కడ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ అనేది ఏమవుతుందంటే వెక్టర్ అవుతుంది. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుందంటే స్కేలార్ అవుతుంది. డైవర్జెన్స్ ఎఫ్ అంటే స్కేలార్ అవుతుంది. ఇప్పుడు సోలనాయిడల్ వెక్టర్ ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే సోలనాయిడల్ వెక్టర్. సోలనాయిడల్ వెక్టర్ ఏంటంటే వెక్టర్ ఒక వెక్టర్ డైవర్జెన్స్ కనుక జీరో అయిపోతే అంటే డైవ్ ఎఫ్ జీరో అయితే ఇప్పుడు దాన్ని ఎఫ్ని ఏమంటారంటే సోలనాయిడల్ వెక్టర్ అంటారు. డైవ్ ఎఫ్ అనేది జీరో అయితే దాన్ని ఏమంటారంటే సోలనాయిడల్ వెక్టర్ అంటారు అనమాట. సోలనాయిడల్ వెక్టర్ చెప్తారు. ఇఫ్ డైవ్ ఎఫ్ ఈక్వల్ టు జీరో, ఇఫ్ డైవ్ ఎఫ్ ఈక్వల్ టు జీరో, then f is called solenoidal vector. Is called solenoidal vector. వెక్టర్ సోలనాయిడల్ వెక్టర్ అవ్వాలంటే డైవర్జెన్స్ అనేది జీరో అయిపోవాలి. డైవర్జెన్స్ అనేది జీరో అయిపోతే కనుక ఎఫ్ ఏమంటారంటే సోలనాయిడల్ అంటారు. then f is called solenoidal vector. Next కర్ల్ ఆఫ్ వెక్టర్. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే కర్ల్ ఆఫ్ వెక్టర్. కర్ల్ ఆఫ్ వెక్టర్ డెఫినేషన్ కాదు. నెక్స్ట్ది ఎఫ్ అనేది కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్ అయ్యి
then f I cross dou f by dou x plus j cross dou f by dou y plus k cross dou f by dou y అని ఏమంటారంటే కర్ల్ ఆఫ్ ఎఫ్ అంటారు. దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే కర్ల్ ఎఫ్ ఆర్ డెల్ క్రాస్ ఎఫ్ అన్నమాట. I cross dou f by dou x plus j cross dou f by dou y plus k cross dou f by dou z is known as curl of f. This is divided by curl of or del cross f. Represented let f be continuously differentiable vector function, then I cross dou f by dou x plus j cross dou f by dou y plus k cross dou f by dou z is called a curl of f. It's called curl of f and is denoted by curl f or del cross f. Therefore, curl f equal to I cross dou f by dou x plus j cross dou f by dou y plus k cross dou f by dou z by dou z. ఏంటంటే irrotational వెక్టర్ డిఫరెన్స్. irrotational వెక్టర్ డైవర్జెన్స్ క్యూ అయిపోతే కనుక వెక్టర్ ఏమంటారంటే సోలనాయిడల్ వెక్టర్ అంటారు. అలాగే ఇక్కడ కర్ల్ ఆఫ్ జీరో అయిపోతే డెల్ క్రాస్ ఆఫ్ జీరో అయిపోతే ఆ ఎఫ్ని ఏమంటారంటే ఇర్రోటేషనల్ వెక్టర్ అంటారు. మీకు ఏంటంటే డెఫినేషన్ అడుగుతున్నారు. డిఫైన్ సోలనాయిడల్ వెక్టర్ ప్రాబ్లం ఇచ్చి ఈజ్ ద వెక్టర్ సోలనాయిడల్ అని ఇస్తారన్నమాట. అంటే మీరు డైవర్జెన్స్ కట్టి జీరో అయిపోతే కనుక అది ఏమవుతుందంటే సోలనాయిడల్ వెక్టర్ అవుతుంది. అలాగే వెక్టర్ ఇచ్చి ఈజ్ ఇట్ ఇర్రోటేషన్ అంటారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు కర్ల్ ఎఫ్ కట్టాలి, లేదా పై ఇస్తే కర్ల్ పై కట్టాలి. కర్ల్ పై కనుక జీరో అయిపోతే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఇర్రోటేషనల్ వెక్టర్. ఇర్రోటేషన్ వెక్టర్ ఏంటంటే ఎఫ్ ఈజ్ కాల్డ్ ఇర్రోటేషనల్. If f is called irrotational, a vector function, a vector point function, a vector point function, f is called a vector point function. F is called irrotational. Irrotational if curl f equal to 0. curl f అనేది 0 అయిపోతే f ని ఏమంటారంటే ఇర్రోటేషనల్ వెక్టర్ అంటారు అన్నమాట. ఈ రెండు డెఫినేషన్లు ఇంపార్టెంట్, చూసుకోండి అమ్మది. ఇప్పుడు ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. If f equal to x square xy square I plus 2x square yz j minus 3y z square k. If f equal to xy square I plus 2x square yz j minus 3y z square k, find
find div f, find div f. And second one is curl f, at the point 1 minus 1 1 minus 1 1. మనకి f ఇచ్చారు xy స్క్వేర్ i ప్లస్ 2x స్క్వేర్ yz j మైనస్ 3yz స్క్వేర్ k. అయితే మనం ఏం కనుక్కోవాలంటే డైవ్ f కర్ల్ f కనుక్కోవాలి. ఎక్కడ పాయింట్ 1 మైనస్ 1 1. అయితే మనకి సొల్యూషన్ చూడండి. గివెన్ f ఈక్వల్ టు xy స్క్వేర్ i ప్లస్ 2x స్క్వేర్ yz j మైనస్ 3yz స్క్వేర్ k ఇచ్చింది. మరి డైవ్ f ఫార్ములా ఏంటి? div f equal to I into dou f by dou x j into dou f by dou z dou y plus k into dou f by dou z అనేది ఏంటంటే డైవర్జెన్స్ ఆఫ్ f అంటే డైవ్ f. అయితే మనకి f ఈక్వల్ టు f1i ప్లస్ f2j ప్లస్ f3k అంటే మనకి డైవ్ f ఈక్వల్ టు dou f1 by dou x ప్లస్ dou f2 by dou y ప్లస్ dou f3 by dou z equal to, therefore div f equal to dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z. ఇక్కడ చేసినట్టయితే x తో చేస్తే ఏమొస్తుంది మనకి? dou f1 ఇది f1 ఇది f2 ఇది f3 ఇది f1 f2 f3 f1 ని చేస్తే x తో చేస్తే ఏమొస్తుందంటే y స్క్వేర్ వస్తుంది అన్నమాట. y స్క్వేర్ తర్వాత రెండు డో f2 బై డో y అనేది y తో చేస్తే వస్తుందంటే 2x స్క్వేర్ z మైనస్ 6yz ఎందుకంటే మనం I తో చేసిన I ఇంటూ డో f బై డో x I ఇంటూ డో f బై డో y I ఇంటూ ఏమవుతుందంటే ఈ రెండు జీరోస్ అయిపోతాయి. ఓన్లీ ట్యాబ్ ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని f1 f2 f3 అనుకున్నట్టయితే డైరెక్ట్గా మనం డైవ్ f ఏంటంటే డో f1 బై డో x ప్లస్ డో f1 బై డో y ప్లస్ డో f2 3 బై డో z అవుతుంది. డో f1 బై డో x అంటే ఏమవుతుందంటే విత్ రెస్పెక్ట్ x తో చేస్తున్నాం కాబట్టి y స్క్వేర్ వస్తుంది. ఇక్కడ y తో చేస్తున్నాం కాబట్టి 2x స్క్వేర్ z మైనస్ 6yz. therefore div f ఈక్వల్ టు పాయింట్ ఎంత ఇచ్చారంటే x ప్లస్ లో 1 y ప్లస్ లో మైనస్ 1 z ప్లస్ లో 1. సో y అంటే మైనస్ 1 ఇక్కడ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇక్కడేమో మైనస్ 1 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ y అంటే మైనస్ 1 z అంటే 1. ఇది ఈక్వల్ టు ఏమొచ్చింది 1 ప్లస్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 9 వచ్చింది. అంటే డైవ్ f ఈక్వల్ టు 9 వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే కర్ల్ f కట్టాలి. డైవ్ f అనేది అలా వచ్చింది. నెక్స్ట్ కర్ల్ f. నెక్స్ట్ కర్ల్ f అంటే చూడండి. కర్ల్ f ఈక్వల్ టు I j k డో బై డో x డో బై డో y డో బై డో z. I క్వశ్చన్ ఏమవుతుందంటే x y స్క్వేర్ 2x స్క్వేర్ yz మైనస్ 3yz స్క్వేర్ ఇది కాదు ఈక్వల్ టు I ఇంటూ అలా తీసుకున్నట్టయితే మనకి ఈ కారణి రోజు వేసినట్టయితే డో బై డో వై ఆఫ్ మైనస్ 3yz స్క్వేర్ మైనస్ డో బై డో z ఆఫ్ 2x స్క్వేర్ yz మైనస్ j ఇంటూ డో బై డో x ఆఫ్ మైనస్ 3yz స్క్వేర్ minus dou by dou z of xy square plus k into
dou by dou x of 2x square yz minus dou by dou y of x y square మరి చూడండి అల్లింటూ ఈ కాలం ఈ రోజు చేసినట్లయితే డో బై డో వై ఆఫ్ మైనస్ 3yz స్క్వేర్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ 2x స్క్వేర్ yz మైనస్ j ఇంటూ ఈ కాలం ఈ రోజు చేసినట్లయితే డో బై డో x ఆఫ్ 3yz స్క్వేర్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ xy స్క్వేర్ నెక్స్ట్ k ఇంటూ డో బై తీసుకుంటే డో బై డో x ఆఫ్ 2x స్క్వేర్ yz మైనస్ డో బై డో వై ఆఫ్ xy స్క్వేర్ ఇది ఏమవుతుందంటే y తో చేస్తాం కాబట్టి మైనస్ 3z స్క్వేర్ మైనస్ z చేస్తాం కాబట్టి 2x స్క్వేర్ y ఇంటూ i తర్వాత మైనస్ j ఇంటూ దీన్ని x చేస్తే 0 అయిపోతుంది 0 మైనస్ 0 ఇంటూ j ప్లస్ k ఇంటూ x చేస్తాం కాబట్టి 4xyz x square divided 2x 2 ఉన్నాయి సో ఇది అవుతుంది మైనస్ డో బై డో y అంటే 2xy x square 2y ఇంకా x సో kx ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి దీంట్లో పాయింట్ రాసుకోవాలి అంటే z స్క్వేర్ అంటే ఏమవుతుంది ఈ z స్క్వేర్ కాబట్టి z ఈక్వల్ 1 అంటే ఏమవుతుందంటే మైనస్ 3 2 ఇంటూ x స్క్వేర్ y అంటే మైనస్ మైనస్ ప్లస్ 2 అవుతుంది ఇంటూ i మైనస్ j 0 అయిపోయింది ప్లస్ k వాల్యూ వేసుకోవాలంటే మైనస్ 4 అవుతున్నాం ఇది మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ k ఏమవుతుందంటే మైనస్ i మైనస్ 2 కి వచ్చింది మైనస్ i మైనస్ 2 ఇది కర్ల్ ఎఫ్ అన్నమాట సో డైవర్జెన్స్ ఎఫ్ అనేదేమో స్కాలర్ అవుతుంది అలా కర్ల్ ఎఫ్ అనేదేమో వెక్టర్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఇస్తాను మీరు హోంవర్క్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ డైరెక్ట్ find diagonal and curl f find diagonal and curl f diagonal and curl f where f equal to gradient of x cube plus y cube plus y cube plus z cube minus 3xyz 3xyz find div f and curl f where f equal to gradient of x cube plus y cube plus z cube minus 3xyz ఇప్పుడు ఏంటంటే మనకి f equal to gradient అని ఇచ్చారు అంటే f equal to ఏంటంటే మనకి gradient of x cube plus y cube plus z cube minus 3xy z అనేది మనకి f కట్టుకోవాలి f అంటే ఏంటి gradient of this అంటే ఏంటంటే ఈక్వల్ టు i ఇంటూ డో బై డో x of x cube plus y cube plus z cube minus 3xy z plus j into dou by dou y of x cube plus y cube plus z cube minus 3xy z అలాగే plus k into dou by dou z of x cube plus y cube plus z cube minus 3xy z ఏమొచ్చిందండి మనకి 3x square minus 3yz into I plus 3y square minus 3zx into j plus 3z square minus 3xy into k
గ్రేడియంట్ అంటే ఏంటంటే ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జే ఇంటూ డో బై డో ఎఫ్ ఆఫ్ వై ప్లస్ కే ఇంటూ డో బై డో ఎఫ్ ఆఫ్ డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్ అనమాట. సో ఎఫ్ అనేది ఇలా తీసుకొచ్చి చేసాం అనమాట. అదే వస్తున్నాం మనం ఇప్పుడు ఎఫ్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే డైఎఫ్ కట్టాలి. అంటే దేర్ఫోర్ ఎఫ్ ఈక్వల్ ఏమొచ్చింది మనకి, ఎఫ్ ఈక్వల్ టు F1i ప్లస్ F2j ప్లస్ F3కి వచ్చింది. ఇప్పుడు మనకి డైఎఫ్ కావాలి కాబట్టి ఈ F1i కాబట్టి డో F1 బై డో ఎక్స్ అంటే డైఎఫ్ ఈక్వల్ టు డో F1 బై డో ఎక్స్ ప్లస్ డో F2 బై డో వై ప్లస్ డో F3 బై డో జెడ్. దేర్ఫోర్ డో F1 బై అంటే 6x ప్లస్ 6y ప్లస్ 6z ఈక్వల్ టు 6 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది ఏంటంటే డైఎఫ్ అవుతుంది. 6 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది డైఎఫ్ అవుతుంది. నెక్స్ట్ కర్ల్ ఎఫ్. నెక్స్ట్ ఏంటంటే కర్ల్ ఎఫ్. కర్ల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు లేదా చేయమని చేస్తామండి. కర్ల్ ఎఫ్ ఈక్వల్ టు IJK. Curl F equal to IJK. Dou by dou x, dou by dou y, dou by dou z. Dou by dou x, dou by dou y, dou by dou z. తర్వాత ఏంటంటే 3x square minus yz 3yz 3y square minus 3zx 3z square minus 3xy. ఇది కర్ల్. సో ఈక్వల్ టు I ఇంటూ ఏంటంటే డైరెక్ట్ చేస్తే చూడండి ఈ కారణం యూజ్ చేసుకుంటే డో బై డో వై ఆఫ్ 3z స్క్వేర్ మైనస్ ఎక్కడ జీరో అయిపోయింది. మైనస్ ఏమొస్తుంది డో బై డో వై కాబట్టి 3x అంటే మైనస్ 3x అయింది. అలాగే డో బై డో జెడ్ అని తీసుకుంటే మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3x అవుతుంది ఇంటూ y వచ్చింది. మైనస్ j ఇంటూ డో బై డో జెడ్ కాబట్టి జీరో అయిపోతుంది. ఇక్కడ చేసుకున్నట్టయితే జెడ్తో చేస్తే కాబట్టి మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3x వచ్చింది. అలాగే ఇది వైతో చేస్తే కానీ జీరో జెడ్ స్క్వేర్ సింగిల్ జీరో అయిపోతుంది. ఏమిటంటే మనకి 3 మైనస్ 3x. అలాగే మైనస్ j ఇంటి కారణం ఈ రోజు చేసుకున్నట్టయితే డో బై డో ఎక్స్ ఆఫ్ తీసుకున్నట్టయితే వస్తుంది మైనస్ 3y వస్తుంది జెడ్ స్క్వేర్ జీరో కాబట్టి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే డో జెడ్ తీసుకుంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3y వస్తుంది. ప్లస్ 3 ఇంటూ తీసుకున్నట్టయితే డో బై డో ఎక్స్ ఆఫ్ తీసుకుంటే డో బై డో ఎక్స్ కాబట్టి ఎక్స్ట్రా చేసుకుంటే వస్తుందంటే మైనస్ 3z వస్తుంది. మైనస్ ఆఫ్ డో బై డో ఎక్స్ తీసేసుకుంటే ప్లస్ 3y వస్తుంది. ఇదే వచ్చింది మనకి I ఇంటూ 0 ప్లస్ j ఇంటూ 0 I ఇంటూ 0 ప్లస్ j ఇంటూ 0 ప్లస్ k ఇంటూ 0 అంటే ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. ఈ కేసులో ఎఫ్ ఏమవుతుందంటే ఇర్రోటేషనల్ వెక్టార్ అవుతుంది. ఈ రెండు ప్రాబ్లం చూసుకోండి.